ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా శని వక్రగతిలో ఉండి మీనరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు కర్కాటక రాశిలో సంచారం చేయటం, గురువు మిథున రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా సెప్టెంబర్ మాసంలో ఒకే రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మిగతా గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా ప్రథమార్థంలో శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం, అలానే ఈ ప్రథమార్థంలో రవి బుధులు సింహరాశిలోను, కుజుడు కన్యారాశిలోను సంచారం చేస్తాడు. ద్వితీయార్థం అనగా 15వ తారీఖు తర్వాత శుక్రుడు సింహరాశిలోను, అలానే రవి బుధులు కన్యారాశిలోను, కుజుడు వచ్చేటప్పటికల్లా తులారాశిలోను సంచారం చేస్తాడు. అంటే గ్రహస్థితి అనేది ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ ద్వితీయార్థంలో మార్పులు జరిగేవి ఏం గ్రహాలంటే శుక్రుడు, రవి బుధులు, కుజగ్రహం అనేది మార్పు జరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రథమార్థానికి ద్వితీయార్థానికి కొంత తేడా ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గమనించుకొని ఇవన్నీ ముందు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు. కానీ బర్త్ చార్ట్ ప్రకారంగా జరిగే ఫలితాలు కావు. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% రిజల్ట్స్ ఇస్తాయి. అలానే బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా 80% రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో మనం ముందుగా ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. రాశ్యాధిపతి అయిన శని వక్రగతిలో ఉండటం, అలానే వ్యయాధిపతి అయ్యాడు శని వక్రగతిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొద్దిగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, కొద్దిగా మనం కొంత సరైన సమయంలో ట్యాబ్లెట్ వేసుకోవడం, భగవంతుడి యొక్క ఆరాధన, అనవసరమైన ఆలోచనలు అనేవి పెట్టుకోకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా ఇంపార్టెంట్ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే ఏదైతే బాగలేదని చెబుతున్నానో మీరు ఖచ్చితంగా, నేను నిజాన్ని చెప్పే వ్యక్తి బాగలేదు అనంటే మీరు కొద్దిగా భద్రంగా ఉండండి, అంటే కొద్దిగా కేర్గా ఉండండి. అప్పుడు మనకి మంచి జరిగినట్టే అర్థం టోటల్గా. అందువల్ల ఈ రాశి వాళ్ళకి ఈ విధంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం చాలా మంచిది. పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం, అంటే ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ గతం కంటే కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సంతానం లేని వారికి కూడా సంతానం ద్వారా శుభవార్తలు, సంతానం కలుగుతుందని ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలగటము. అలానే ముఖ్యంగా వీళ్ళకి సంతానం ఉన్న వ్యక్తులకు కూడా వాళ్ళ యొక్క చదువులు బాగా సాగటం, అలానే వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్ కానీ, ఆర్థిక సమస్యలు కానీ అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురువు బాగున్నాడని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే ఇక్కడ శుక్రుడి యొక్క ప్రభావాన్ని చూద్దాం. శుక్రుడి యొక్క ప్రభావాన్ని చూసుకునేటట్టయితే ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం చతుర్థాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి 6-7 స్థానాల్లో ఉంటాడు. అంటే 6-7 స్థానాల్లో, అంటే షష్టమంలోను సప్తమంలోను 6-7 స్థానాల్లో ఉండటం వల్ల కొద్దిగా వివాహ సంబంధించిన విషయాలు లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దగ్గరికి వచ్చినట్టు వచ్చి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటం, ఒక అబ్బాయి వచ్చి అమ్మాయిని చూస్తే కూడా ఇష్టపడలేకపోవటం, అమ్మాయి అబ్బాయిని ఇష్టపడలేకపోవటం, వాళ్ళ కుటుంబ ఫ్యామిలీలో కొంత ఇష్టపడలేకపోవడం, ఏదో ఒక రకంగా ఉద్యోగం కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏదైనా సరే ఇష్టపడకుండా సంబంధం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహాది సంబంధాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఒకటి ఉంటాయి. దాని తర్వాత కేతు యొక్క ప్రభావం, కేతు సప్తమ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో ఏకాభిప్రాయం అనేది ఉండదు. అంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వటంలో కానీ, పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ, పిల్లల యొక్క పెళ్ళిళ్ళ విషయంలో కానీ,
వాళ్ళ అత్తగారు మామగారి విషయంలో కానీ ఇంటికి సంబంధించిన విషయాల్లో వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే సర్దుబాటుతనం అనేది తగ్గుతూ ఉంటుంది అని అర్థం. సర్దుబాటుతనం అనేది చూసుకొని ఏకాభిప్రాయంలో వచ్చి పెద్ద మనుషుల ద్వారా కానీ, తర్వాత మనకు తెలిసిన ఎవరైతే కొలీగ్స్ మంచి చెప్పే వ్యక్తులు ఉంటారో వాళ్ళ ద్వారా కొన్ని నిర్ణయాలు ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళండి. ఆ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని మనకి ఇష్టమా కాదని ఆలోచన చేసి ఆ నిర్ణయం అనేది మంచిగా చెడు ఆలోచన చేసుకొని దానిలో మంచి నిర్ణయాన్ని తీసుకొని ముందుకెళ్తేనే మనకి అనుకూలంగా ఉంటుంది. లేకపోతే వివాదాలు అనేవి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని తర్వాత రవిబుధుల యొక్క కలయిక. రవిబుధుడు సింహరాశిలో ఉంటాడు, కన్యారాశిలో ఉంటాడు. ఆ రవిబుధుల యొక్క కలయిక వల్ల కూడా కొన్ని ప్రత్యేకంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు, వ్యాపారపరంగా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషం కృషి చేయొచ్చు, వ్యాపార విస్తరణ చేయొచ్చు. అది ఏ బిజినెస్ అయినా మీరు పెట్టుకోవచ్చు. చిరు వ్యాపారులు, పూలు పండ్లు అమ్మే వ్యాపారులకు కూడా అనుకూలంగా, బడా పారిశ్రామికవేత్తలకు కానీ కళాకారులకు కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే ముఖ్యంగా తృతీయాధిపతి అయిన కుజుడు వీళ్ళకి అష్టమ నవమ స్థానంలో ఉండటం వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా కుజుడి యొక్క ప్రభావంలో కూడా భార్యాభర్తల మధ్యలో కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వివాదాలు రాకుండా మీరు కాపాడుకోండి. అంటే భూములు కొనుగోలు చేసేటప్పుడు కానీ, ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఎవరు ఏం చెప్పినా వినండి. విని ఆలోచన చేసి మీ నిర్ణయాన్ని తీసుకోండి. 10 మందితో మేధావులతోటి ఆలోచన చేసి ముందుకెళ్ళటమే చాలా ఇంపార్టెంట్. అలానే వీళ్ళకి ఇలాంటి ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా జన్మంలో కూడా రాహు ఉండటం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ కాలంలో ఏంటంటే డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు. వాడు ఏం చేస్తా అంటే ₹1,00,000 సెల్ అయితే కొంటాడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యాన్ని చూపించుకోడు. ఇలాంటివన్నీ కొన్ని చేసుకోవాలి. డబ్బు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది అనే విషయాలు మీరు గుర్తుంచుకోండి. కొన్ని రెమెడీస్ చెప్పబోతున్నా, ఆ రెమెడీస్ మీరు పాటించి ముందుకు వెళ్ళండి. సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవటం వల్ల మన లైఫ్ని మనం ఓవర్కమ్ చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. దానిలో ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరికైనా సరే ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులకు కానీ, ఉద్యోగపరంగా ఆటంకాలు కలుగుతున్న వాళ్ళు కానీ, ప్రమోషన్లో రాని వ్యక్తులు కానీ తప్పకుండా గణపతి యొక్క ఆరాధన చేయాలి. గణపతిని గరికతో ఆరాధన చేయటం, గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం, వీలైతే గణపతి గాయత్రి మంత్రాలు ఉంటాయి. ఆ గాయత్రి మంత్రాన్ని బుధవారం రోజున కానీ, హస్తా నక్షత్రం రోజు కానీ చదువుకోవటం వల్ల ఉద్యోగం అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తారో ఉద్యోగం రావాలనుకుంటున్న వాళ్ళు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలగకూడదు అనే వ్యక్తులందరూ కూడా విఘ్నం లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి. అలానే వివాహం కావట్లేదు, నాకు ఆలస్యం జరుగుతుంది, వివాహపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి అనే వ్యక్తులు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అంటే కాత్యాయనాయుధ్యే కన్యాకుమార ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శుక్రవారం రోజున మనం ఏదైతే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. వీలైతే మీరు జాతకాన్ని చూపించుకొని కూడా అబ్బాయిలు కన్యాపాస్పదాస్ రుద్రాభిషేకాన్ని, అమ్మాయిలు వచ్చేటప్పటికల్లా వరపాస్పదాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాస్పదాస్ రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి గురువుగారు అన్న వ్యక్తులు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయాలి. ఇది ప్రాచీనంగా చెప్పబడింది. ఇది చాలామంది కూడా ఆలోచన చేస్తారు నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం ఏందని. పురాతన కాలంలో మన శాస్త్రంలోని చెప్పబడింది. అది కేవలం శనికి సంబంధించిన శనీశ్వరుడికి సంబంధించిందే కాదు. అలానే నువ్వుల నూనెతో ఎప్పుడైతే శివుడికి అభిషేకం చేస్తామో ఆయు ప్రమాణం పెరుగుతుంది, శాస్త్రం చెప్పబడింది. అలానే మిగతా కొన్ని కోర్టు సమస్యలు ఉంటాయి. కొంతమందికి కోర్టు అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్ ఉండే వ్యక్తులు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. 2 జంట సర్పాలను దానం చేయటం ఒకటి. దాని తర్వాత తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే మిగతా కొన్ని సమస్యలు ఉంటాయి చాలామందికి కూడా రకరకాలు, అంటే వివాహము, ఉద్యోగము, అలానే ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా వాళ్ళకు కూడా గురువు యొక్క ఆరాధన చేయమంటారు. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం కానీ, దత్త కవచం కానీ, లేకపోతే
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలంటారు. అంటే కుబేరుడు యొక్క మంత్రం అంటారు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున ప్రతిరోజు కూడా 11 సార్లు, అంటే ప్రాతకాలం చదవచ్చు, లేకపోతే వీలైతే ఆఫీసులకు వెళ్ళి సాయంకాలం కూడా చదవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనం ఆటంకాలు, కష్టాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబ్రే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, అలానే అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా అంగారకుడి యొక్క ఆరాధన చేయటం, అలానే కందులు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనం పాటించడం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే మనశ్శాంతి లేదు అనే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఆ మనశ్శాంతి లేని వ్యక్తులు ఖచ్చితంగా చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. వాళ్ళు ఎలాంటి ఆరాధన చేయాలంటే క్షీరపుత్రాయుధే అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రం ఉంటుంది. అంటే మానసికంగా మన విల్ పవర్ పెంచుకోవడానికి, స్ట్రాంగ్ కావడానికి కూడా చంద్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషం. అంటే ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉద్యోగం కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు ఉన్న వ్యక్తులు ఇలాంటివన్నీ కూడా మనం ఏదైతే మంత్రం అనేది చదువుకుంటాం, మంత్రబలం వల్లనే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. అయ్యో గురువుగారు నాకు ఈ నెలలో జరగట్లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది కాదు, ఎప్పుడు కూడా గోచారం అనేది 20% మాత్రం సపోర్ట్. అంటే సహజంగా ఏం చెప్తారు, ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. మనం కృషి చేసినా అదృష్టం కూడా కావాలి. ఆ అదృష్టానికి ఏమిటంటే గోచారం తోడ్పడుతుంది. కానీ బర్త్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బర్త్ చార్ట్ని చూసి కూడా ఆ ద్వాదశ భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, వారి యొక్క లగ్నం ఏంటి, ఈ ద్వాదశ భావాధిపతులు ఏంది, రాస్యాధిపతులు ఏంది, ఆయా రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ దృష్టి ఉంది అని 16 లగ్న కుండల్ని మనం అనాలిసిస్ చేయాలి. కేవలం రాశిచక్రమే కాదు, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్లో రాశిచక్రము, భావచక్రము, నవాంశము, ద్రేకాణము, హోర, దశమాంశము, షోడశాంశ చక్రాలు 16 డీ చార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ డీ చార్ట్స్ ప్రస్తుతం దశ ఏంది, అంతర్దశ ఏంది, ఏ లగ్నానికి ఏ దశలు యోగిస్తాయి, అసలు ఏ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది కూడా మనం అనాలిసిస్ చేయాలి. అంటే లైఫ్ని ఎప్పుడూ కూడా నిజంగా అనాలిసిస్ చేసి గురువుగారు నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా నెగిటివ్ను కూడా తీసుకోవాలి. రాశి ఫలం వినేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తాను, గురువుగారు నాకు ఎంత పాజిటివ్ చెప్తున్నారని ఆలోచన చేయొద్దని. నిజంగా నేను ఒక్కడనే కాదు, నాయకంటి గారే కాదు, ఎవ్వరు చెప్పినా కూడా నెగిటివ్ని తీసుకోండి. నాకు ఈ నెలలో ఇలా జరగబోతుంది, అయితే నేను జాగ్రత్త వహించాలి అనే పాయింట్ని మేము హింట్ చేస్తున్నాం ఇక్కడ. అందువల్ల ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ రోడ్డు బాగాలేదు, వేరే రోడ్డుకి వెళ్ళాలి అనే ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళండి. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేయండి. వీళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.